చెప్పండి బ్రదర్ ఏంటి అసలు? మరోసారి ఈ రోడ్డుపైకొచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? అన్న ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ విద్యార్థులందరూ డిమాండ్ చేసేది ఒకటే స్కాలర్‌షిప్. ఆ స్కాలర్‌షిప్ అనేది వచ్చిన ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులను పట్టించుకోకుండా దాదాపు 8,300,00,00,000 స్కాలర్‌షిప్ ఉంది. ఆ స్కాలర్‌షిప్ అనేది ఆ స్కాలర్‌షిప్ విడుదల చేసి ఏమైతుందంటే మేము ఎవరైతే బడుగు బలహీన వర్గాల విద్యార్థులం ఉంటామో మా తల్లిదండ్రుల పైన భారం పడకుండా మా చదువు మా స్కాలర్‌షిప్ పైన అయిపోతానే సంతోషంతోటి అందుకే ఈ గవర్నమెంట్ కాలేజీలల్లా చదువుకుంటూ స్కాలర్‌షిప్ మీద ఆధారపడి చదువుతున్నాం గానీ ఇంటి దగ్గర నుంచి పంపిస్తాను అంత ఉన్నోళ్ళం కూడా ఎవ్వరం లేం విద్యార్థులం ఇప్పుడు ప్రజెంట్ అయితే. మాకు కావాల్సిన స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకుండా ఆయన ఫారెన్ ట్రిప్పులేసాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడున్న మినిస్టర్లు తిరుగుతారు. అదే ఆళ్ళ పిల్లలు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి పిల్లలు ఎవరో మినిస్టర్ పిల్లలైనా గానీ అదే ఒక స్కాలర్‌షిప్ పైన ఆధారపడి ఉంటారా? వాళ్ళదేందంటే వాళ్ళు పదవులను ఉపయోగించుకొని వాళ్ళ పిల్లలనేమో ఫారెన్‌లల్ల చదివిపిస్తుర్రు. ఎవరైతే ఆళ్ళను ఓట్లేసి గెలిపించిన ఉన్న ప్రజల పిల్లలేమో స్కాలర్‌షిప్‌ల పైన ఆధారపడి బతుకుతుర్రు.